వెల్కమ్ సార్, వెల్కమ్. అన్ని ఫైల్స్ కార్లో పెట్టారా? అవును సార్, అన్ని ఫైల్స్ కార్లో పెట్టేశాను. వెరీ గుడ్. హలో మంత్రి గారు, నమస్కారం. అసలు ఎవరో మీరు? నాన్ సైన్స్. నేనే బ్లాక్ జాగ్వార్ని. వీళ్ళందరూ కూడా నా గ్యాంగే. మేమిప్పుడు నిన్ను కిడ్నాప్ చేశాం. నీకు ఎంత ధైర్యం రా? నేనుండగా నా ముందే ఇలాంటి మాటలు మాట్లాడతావా? ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో అయినా సరే ఎవ్వడైనా కిడ్నాప్ చేయాలనుకుంటే ప్రజలు వాడితో చెప్తారు పారిపో అని, లేకపోతే లడ్డు సింగ్ ఏదో ఇరుక్కుపోతామంటారు. అంతేకాకుండా వాళ్ళు పారిపోతారు కూడా. ఏంటి అర్థమైందా? ముందు పారిపోమన్నాను. అరే పారిపోనివద్దు, అరెస్ట్ అయ్యి. ఏంటి తమాషాగా ఉందా? నా చుట్టూ ఇంతమంది సెక్యూరిటీ ఉండగా నన్ను కిడ్నాప్ చేశాడని ఇతను అంటున్నాడు ఏంటి? అయితే మీ ఇష్టం. మీరు పెద్ద మంత్రి కదా, గౌరవంగా తీసుకెళ్దాంలే అని నేను అనుకున్నాను. మిమ్మల్ని కష్టపెట్టకూడదు అనుకున్నాను, కానీ మీరు కష్టపడాలనుకుంటే మీ ఇష్టం. ఓకే గ్యాంగ్, రెడీయా? రెడీ. వదిలేయండి, అతన్ని వదిలేయండి. వద్దు, నన్ను వదిలేయండి ప్లీజ్. నన్ను వెళ్ళనివ్వండి, నాకు డ్యూటీ ఉందిరా. రే నన్ను కార్లో తీసుకెళ్ళండి. ఎందుకని ఎత్తుకుని తీసుకెళ్తున్నారు? వదిలేయండి రా శివ, నన్ను కాపాడు. అరే ఆగండి, ఎందుకు తీసుకెళ్తున్నారు? నన్ను వదిలేయండి. ఎవరైనా కాపాడండి, దయచేసి కాపాడండి. బౌన్సింగ్ మ్యాన్, పరిగెత్తడం ఆపోయా. అరే ఒకసారి ఆగండి. అరే ఆగండి, నేను ఒక మంత్రిని. కాపాడు శివ. అది యుడి రేవా, వినండి. అరే ఆగండి, నేను ఒక మంత్రిని, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. పిల్లాడా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. అరే ఆగండి ఆగండి ఆగండి, కాపాడండి శివ. అరే ఏంటి ఇలా జరిగింది? మనందరికి ఎంతో ముఖ్యమైన మంత్రి గారిని తీసుకువెళ్ళిపోయారు. అరే నా ఉద్యోగం పోతుందయ్యా, ఇప్పుడు ఏం చేయను? మంత్రి గారు మీకు మళ్ళీ కావాలా? మరి వద్దా? ఖచ్చితంగా ఆయన కావాలి. ప్లీజ్ నా ఉద్యోగాన్ని కాపాడి పెట్టు. కంగారు పడుకు, నీ పని పోకుండా చేస్తా. కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. కానీ ఎక్కడికి రావాలి? ఎలా ఆయన్ని తీసుకురాగలను? మీరు 1000 కోట్ల రూపాయల్ని అప్పగించి మంత్రిని తీసుకెళ్ళండి. 1000 కోట్ల? అయ్యా ఇది నెలాఖరి, నా దగ్గర 1000 రూపాయలు కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో 1000 కోట్లకి నేను ఎక్కడికి వెళ్తానయ్యా? నేను నిన్ను అడగడం లేదు ఇన్స్పెక్టర్, గవర్నమెంట్ అడిగి ఇప్పించమంటున్నాను. ఒక మంత్రికి 1000 కోట్ల రూపాయలా? ఒక్క మంత్రి కోసమే కాదు, అందరు మంత్రుల కోసం డబ్బు అడుగుతున్నాను. ఎందుకంటే నేను అందరినీ కిడ్నాప్ చేస్తాను. నేను ఎలా కిడ్నాప్ చేస్తానో మీ అందరికి బాగా తెలుసు. శివ, వీడంటయ్యా 1000 కోట్లు అడుగుతున్నాడు. వీడికి పిచ్చి పట్టింది అనుకుంటాను. శివ, వీళ్ళెలా ఇంత వేగంగా పరిగెట్టగలుగుతున్నారు? ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా గ్యాడ్జెట్ యూజ్ చేస్తుంటారు. నువ్వు సరిగ్గా చెప్తున్నావు రేవా. లడ్డు సింగ్ గారు, మీరు ముందు నాకు ఆ వీడియో ఫుటేజ్ ని చూపిస్తారా? అసలు ఆ కిడ్నాపింగ్ ఎక్కడ జరిగింది? మనకి ఏదైనా క్లూ దొరుకుతుందేమో.
చూసారా తను తన గ్యాజెట్ స్విచ్ ని ఆన్ చేశాడు. బహుశా అందువల్లే అనుకుంటా వాళ్ళంత వేగంగా వెళ్తున్నారు. మనం ఎలాగైనా సరే వాళ్ళ స్పీడ్ ని మ్యాచ్ చేయాలి, లేదంటే వాళ్ళ చేతిలో నుంచి ఆ గ్యాజెట్స్ ని లాక్కోవాలి. శివ ఏం చేస్తున్నావు? సైకిల్ స్పీడ్ ని పెంచడానికి ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ ని చేస్తున్నాను. స్పీడ్ ని పెంచుతున్నావా లేదంటే నన్ను ఎగరనిస్తున్నావా? అరే, నువ్వెందుకు అసలు సైకిల్ పక్కకు వచ్చావు? దాని స్పీడ్ పెంచుతున్నానని చెప్పాను కదా. శివా, వీడు నన్ను కూడా ఎత్తుకొని పరిగెత్తున్నాడు. శివ, చాలా మంచి పని చేసావయ్యా. అదేమంత పెద్ద విషయం కాదు, కానీ మనం వీళ్ళని పట్టుకోలేకపోయాం. మనం వెంటనే వేరే ఏదైనా ప్లాన్ వేయాలి. ఈ పిల్లాడు మళ్ళీ మళ్ళీ ఎలా వస్తున్నాడో అర్థం కావడం లేదు. పదండి, తనకి సరైన పాఠం నేర్పిద్దాం. లడ్డూ సింగ్ గారు 1000 కోట్లు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేసి రండి, లేకపోతే అందరినీ కిడ్నాప్ చేసేస్తాడు. మీకేం కాదు సార్, నా దగ్గర అద్భుతమైన ఆయుధం ఉంది. ఏంటి ఆయుధం? నా దగ్గర శివ ఉన్నాడు. ఇలా చూడండి లడ్డూ సింగ్ గారు, శివ గురించి మాకు బాగా తెలుసు. మా ప్రాణాలు ఆపదలో లేకపోతే మేము ఖచ్చితంగా శివాన్ని నమ్ముండేవాళ్ళం. కానీ మా ప్రాణాలు ఇప్పుడు ఆపదలో ఉన్నాయి, మేము వాడిని ఆపలేము. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మేమిద్దరం కలిసి అతన్ని పట్టుకుంటాం. కాపాడండి, 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 కాపాడండి. ఏంటి మీరు వచ్చేసారా? మర్యాదగా డబ్బులు పంపించచ్చు కదా. డబ్బులు ఇస్తానని చెప్పాం, కానీ ఆ చిన్నపిల్లడు అసలు నమ్మలేదు. వాడు వీళ్ళని కొట్టాడు, అందువల్ల వీళ్ళు మమ్మల్ని కిడ్నాప్ చేశారు. బ్లాక్ జాగ్వార్, మర్యాదగా వాళ్ళని వదిలేయ్. నువ్వెందుకని ఈ విషయంలో తలదూరుస్తున్నావు? వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి మమ్మల్ని ఇంటికి పంపించు. నాన్ సెన్స్. చూడండి, మీరు మీ ధైర్యాన్ని కోల్పోవద్దు. అరే, నీ ధైర్యం ఎంతో ఈ రోజు మేము చూస్తాం. వెళ్ళండి. ఏంటంకల్, గ్యాజెట్ నా చేతిలో ఉంది, ఇక మీ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. హెల్ప్ హెల్ప్, నాకు దీన్ని ఎలా ఆపాలో తెలియట్లేదు. అరే లడ్డూ సింగ్ గారు, చేతికున్న వాచ్ ని తీసేయండి, సరిపోతుంది. బాస్, మీరే వెళ్ళి వాడితో గొడవ పడండి. వీడు మా గ్యాడ్జెట్స్ ని లాగేసుకున్నాడు. మీరు నా దగ్గరే కిరాయి తీసుకుంటూ నాకే పని చెప్తారా? ఏ పని మీరు సరిగ్గా చెయ్యరు కదా. బ్లాక్ జాగ్వార్ అంటే ఏంటో మీ అందరికీ ఇప్పుడు చూపిస్తాను. సరే, మీ గ్యాజెట్ ని కూడా విప్పి నాకు ఇస్తారా? అరే, నువ్వే తీసుకో. నీ ముందు ఎటువంటి గ్యాడ్జెట్ వేసుకున్నా అది పని చేయదు. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్.
శివ మనల్ని ముందే కాపాడుతాడని నాకు బాగా తెలుసు. అందుకని నేను వీళ్ళకి ₹1 కూడా ఇవ్వద్దని ముందే చెప్పాను. మన ప్రాణాలు పోయినా పర్వాలేదని చెప్పాను. ఒర్రై బ్లాక్ జాగ్వారు, నాతో పాటు రారా జైలుకి. అక్కడ నిన్ను వైట్ జాగ్వార్ గా మార్చేస్తానులే.